నా పేరు లావణ్య అండి. నేను సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక్కడ నా 3 ఆర్ట్ వర్క్స్ డిస్ప్లే చేశాను స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో. ఇక్కడ నాది మెయిన్ థీమ్ వచ్చేసి పెన్సిల్ డ్రాయింగ్స్ అండి. పెన్సిల్ డ్రాయింగ్స్ లో కూడా నేను రియలిస్టిక్ స్టైల్లో వర్క్ చేస్తాను. ఇది వచ్చి పేరు యాన్సిస్ట్రల్ టచ్ అని. ఇక్కడ మీరు ఒక న్యూ బార్న్ బేబీని చూడొచ్చు. న్యూ బార్న్ బేబీకి వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ ఆయిల్ బాత్ చేస్తున్న పిక్చర్ ఇది. ఇక్కడ ఏంటంటే సిస్టర్ లవ్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ అంటే ఒక జనరేషన్ టు ఇంకొక జనరేషన్ వాళ్ళు ఎంత ప్యాషనేట్ గా ఉంటారో, ఆ లవ్ ఎలా పాస్ చేస్తారో ఆ బాండ్ ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది ఈ వర్క్ లో. ఇది నాకు చేయడానికి లైక్ మోర్ దాన్ 150 hours పట్టింది. ఓవర్ ద ఇయర్ ఆఫ్ టైం నేను ఇది వర్క్ చేశాను. దీనికి చాలా అప్రిసియేషన్ కూడా వచ్చింది నాకు. నేను యాక్చువల్ గా ఫైన్ ఆర్ట్స్ ఏం చేయలేదండి. నేను ఎంఫార్మసీ ఫినిష్ చేసి ఫార్మసీలో ఇంకా హెల్త్ కేర్ ప్రొఫెషన్ లో 8 years వర్క్ చేశాను. తర్వాత నాకు నా ప్యాషన్ ఇక్కడ పెన్సిల్ డ్రాయింగ్ లో ఉందని రియలైజ్ అయ్యి నేను జాబ్ క్విట్ చేసి ఇప్పుడు కంప్లీట్ ఆర్ట్ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఇంకా నా ఆర్ట్ వర్క్స్ ఇలా ఎగ్జిబిట్ చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా వర్క్స్ అప్రిషియేట్ చేస్తున్నందుకు. ఇక్కడ ఇంకొక వర్క్ ఉంది నాది. ఇది గంగాధర శివ అనేసి. ఇక్కడ ఓన్లీ నేను పెన్సిల్ డ్రాయింగ్స్ తో రిప్రజెంట్ చేశాను హోల్ ఆర్ట్ వర్క్. వేరే ఏం మెటీరియల్స్ యూజ్ చేయలేదు. ఇక్కడ మీకు గంగా ఫోర్స్ వచ్చేసి శివుడు ఆయన కామ్ చేయడం గంగాదేవిని, అది రిప్రజెంట్ చేస్తుంది. వాళ్ళిద్దరి యూనియన్ తెలుస్తుంది ఈ వర్క్ లో. ఇది మెయిన్ థీమ్ అన్నమాట ఈ వర్క్. ఇంకా వచ్చేసి ఇది ఆనందమూర్తి బుద్ధ అని. ఇక్కడ ఈ పిక్చర్ ఏంటంటే ఇది మొత్తం పెన్సిల్ డ్రాయింగ్ తోనే గీసాను. మెయిన్ గా ఆ కామ్నెస్, ఆ పీస్ రిప్రజెంట్ చేయడం మెయిన్ ఉద్దేశం అండి ఇది. ఈవెన్ ఈ ఆర్ట్ వర్క్ ఎవరి ఇంట్లో ఉన్నా పెట్టుకున్నా కూడా ఆ కామ్నెస్ అది పాస్ ఆన్ అవ్వాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్ బిహైండ్ డూయింగ్ దిస్. సో ఈ 3 వర్క్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. లైక్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ పీపుల్, ఇట్ గివ్స్ మీ సో హ్యాపీ. చాలా ఆనందంగా ఉంది నాకు. అవునండి. నేను లైక్ చాలా కమిషన్ వర్క్స్ చేశాను. మోర్ దాన్ 100 కమిషన్ ఆర్ట్ వర్క్స్ చేశాను. ఇలాగా లైక్ ఓన్ గా నాకు ఎగ్జిబిషన్ కోసం ఒక 20-30 పెయింటింగ్స్ చేశాను ఇంతవరకు. ఒక 100 పెయింటింగ్స్ నేను సేల్ చేశాను ఆల్రెడీ కమిషన్ ఆర్ట్ వర్క్స్ రూపంలో. ఇంకా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను చిన్న పిల్లలకి, ఇంకా పెద్ద వాళ్ళకి కూడా ప్రొఫెషనల్ పోర్ట్రేట్ డ్రాయింగ్ క్లాసెస్. నాకు ఏంటంటే ఇక్కడ ఇండియాలో మనకి ఎస్పెషల్లీ పేరెంట్స్ చిన్న పిల్లలు వాళ్ళకు నార్మల్ ఎడ్యుకేషన్ కాకుండా వేరే ఏదైనా ఆర్ట్ సైడ్ ప్యాషన్ ఉంటే ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే దాంట్లో కెరీర్ తీసుకోలేమనేసి. నాకు ఇలాంటి థింకింగ్ ని కొంచెం చేంజ్ చేయాలన్నది నా ఉద్దేశం అండి. అది ఎలా అంటే నేను ప్రొఫెషన్ గా మార్చుకుని దాన్ని నేను కంప్లీట్ టైం ప్రొఫెషన్ ఆల్రెడీ నేను చేసుకున్నాను. ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఇంకా అదర్ లైక్ ఇంటర్నెట్ వల్ల మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ముందులాగా లేదు ఇప్పుడు మనం చాలా ఈజీగా ప్రొఫెషన్ చేసుకోవచ్చు ఆర్ట్ నుంచి. అది నేను స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. ఈవెన్ నేను వేరే ఆర్టిస్ట్ కి, ఆర్ట్ టీచర్స్ కి కూడా నేను ఇది టీచ్ చేస్తున్నాను. వాళ్ళు ఎలా ఆర్ట్ నుంచి ఆన్ చేయొచ్చు అన్నది. అది నా మెయిన్ గోల్ అండి. ఆర్ట్ ని కూడా ఒక ప్రొఫెషన్ లాగా అందరు ట్రీట్ చేయగలగాలి. దిస్ ఈస్ మై ఇంటెన్షన్ బిహైండ్ డూయింగ్ ఇట్. అంటే నాకు కొంచెం జెనెటిక్స్ ద్వారా వచ్చింది. మా అమ్మ చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ గీసేవారు. అది చూసి నాకు అలవాటు అయింది. బట్ హవెవర్ లైక్ మన పేరెంట్స్ వచ్చి నాకు ఆర్ట్ సైడ్ ఏమీ ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ ఫ్యూచర్ ఉండదు, ఆన్ చేయలేరు అనే ఉద్దేశంతో వాళ్ళు నార్మల్ ఎడ్యుకేషన్ చేపించారు. బట్ తర్వాత నేను దీని గురించి తెలుసుకుని, వేరే ఆర్టిస్ట్ ఎలా చేస్తున్నారో తెలుసుకుని నేను ఇది ప్రొఫెషన్ గా చేసుకోగలిగాను. ఇప్పుడు నేను వేరే ఆర్టిస్ట్ కూడా ఇది ఆన్లైన్ ద్వారా నేర్పిస్తున్నాను. వాళ్ళు ఆర్ట్ నుంచి వేరే వేరే కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు. లావణ్య. నా ఇన్స్టాగ్రామ్ పేరు లావణ్య సార్ట్ అని. లావణ్య SART art. Actually, I'm an oil painting artist and a self-taught artist, and these were my 3 paintings. So oil paintings all it takes up to 10 to 1 month like that. I painted that in 1 month.
నేను బీసీఏ ఫినిష్ చేశాను, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. అండ్ దెన్ ఆర్ట్ చిన్నప్పటి నుంచి నా ప్యాషన్, సో ఐ వాంట్ కంటిన్యూ ప్యాషన్. చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే చాలా ప్యాషన్, అండ్ నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పటి నుంచి ఆర్ట్ కాంపిటీషన్స్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ నేను మై 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు లాంగ్ బ్రేక్ ఇచ్చాను, అండ్ దెన్ తర్వాత మళ్ళీ పెయింటింగ్ కంటిన్యూ చేశాను. అండ్ ఇది నా ఫస్ట్ ఎగ్జిబిషన్ ఇన్ ఇయర్స్ తర్వాత, అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ పార్టిసిపేటింగ్ మజ్దార్ ఫెస్టివల్. చాలా పెయింటింగ్స్ వేసాను అండ్ కమర్షియల్ ఆర్ట్స్ కూడా వేసాను. అండ్ చాలా పెయింటింగ్స్ టెంపుల్స్ లో కూడా ఉన్నాయి, లైక్ లార్డ్ వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ అండ్ ఆల్సో శివ పెయింటింగ్. అలా చాలా టెంపుల్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో చాలా పెయింటింగ్స్ యూకే అండ్ యూఎస్ఏ కూడా వెళ్ళాయి, అండ్ ఆల్సో టు కమర్షియల్ ఆర్ట్స్. ఎస్, అంటే చాలా పెయింటింగ్ సేల్స్ జరిగాయి. కమర్షియల్ ఆర్ట్స్ చాలా వేసాను, పోర్ట్రేట్స్ అని అదని. డిపెండ్స్ ఆన్ పాపులారిటీ, అండ్ ఇంకా ఆర్టిస్ట్ తో కొలాబ్ అయితే ఈజీ అవుతుంది, వేరే ఆర్టిస్ట్ గ్రూప్స్ అండ్ టీమ్స్ తో. అండ్ ఎమర్జింగ్ ఆర్టిస్ట్ కి కొంచెం డిఫికల్ట్ ఆర్ట్ ఫీల్డ్ లో, బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి అందరితో మీట్ అయ్యి అందరు ఆర్టిస్ట్ ని మీట్ అయితే ఇట్ విల్ బి ఈజీ, ఎందుకంటే ఎక్కువ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అండ్ వాటిలో పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి ఎక్స్పోజర్ పెరుగుతుంది, అండ్ సేల్స్ ఎక్సెట్రా అన్ని కూడా జరుగుతాయి. మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, మా డాడీ మమ్మీ. యాక్చువల్లీ నేను 2 years ఉన్నప్పుడే డ్రాయింగ్ వేసేదాన్ని, నాకు తెలీదు. ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు మా పేరెంట్స్ పార్టిసిపేట్ చేయించారు ఎగ్జిబిషన్ లో, సో అప్పటి నుంచి తెలిసింది నాకు ఆర్ట్ అంటే ఇష్టం అని, వేయగలను. సో ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా వాళ్ళే సపోర్ట్ చేశారు. అండ్ నా డిగ్రీ ఫినిష్ అయినా సరే నేను జాబ్ చేయట్లేదు, జాబ్స్ వచ్చినా ఓన్లీ ఆర్ట్ పర్పస్ లోనే ఇలాగే ఉన్నాను. నెక్స్ట్ నేను ఇంకా చాలా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. నెక్స్ట్ నాది ముంబైలో ఉంది నెక్స్ట్ మంత్, అండ్ తర్వాత నవంబర్ లో ఢిల్లీలో ఉంది, అండ్ నెక్స్ట్ నేను దుబాయ్ ఆర్ట్ వరల్డ్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాను. ఫాలో యువర్ ప్యాషన్. స్టార్టింగ్ ఎవరికైనా కష్టంగానే ఉంటుంది, తర్వాత ఇట్ విల్ బి రియలీ వెరీ ఈజీ. నేను బీసీఏ చేశాను, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అండ్ దెన్ దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ కూడా చేశాను. జాబ్స్ వచ్చాయి కానీ నేను జాయిన్ అవ్వలేదు, ఓన్లీ ఆర్ట్. ఇప్పుడు కూడా ఆర్టిస్ట్, చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఉండేది, సో అలాగే కంటిన్యూ చేస్తున్నాను. యూకే కి నేను ఒక లార్డ్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెయింటింగ్ ఇచ్చాను, అండ్ ఆల్సో యుఎస్ అవన్నీ కూడా పోర్ట్రేట్స్ వెళ్ళాయి. ఇంకా అలా చాలా చిన్న చిన్న పోర్ట్రేట్స్ అవన్నీ చేశాను. ఆన్లైన్ లో కూడా సేల్స్ ఉంటాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సేల్స్ చేయొచ్చు, అండ్ టు ఇన్స్టాగ్రామ్ ఆల్సో సేల్స్ అని జరుగుతుంది. బసంతి ఆర్ట్స్, బిఎస్సి ఎన్టీహెచ్ఏ ఏఆర్టిఎస్, బసంతి ఆర్ట్స్ అని. అక్కడికి ఇంకా పెయింట్ చేయాలి, టైం ఉంది కాబట్టి ఒక పెద్ద పెయింటింగ్ ఏమైనా వేద్దామని అనుకుంటున్నాను. జస్ట్ సింగిల్ పెయింటింగ్ డిస్ప్లే చేస్తున్నాను దుబాయ్ లో, అండ్ అది నా ఫస్ట్ దుబాయ్ ఆర్ట్ ఎగ్జిబిషన్. Today we had Shri Kunda Vishweshwar Reddy as a chief guest for the festival, and there was other senior dignitaries as guest of honor. And the festival is almost about 250 plus artworks here for 3 days, bringing emerging and established artists from across India onto a platform like this. This is State Gallery of Art. It's one of the good locations, a state-run infrastructure, and we have put it together in terms of building this property up and bringing a whole art festival to life. That's what we have done through Mazda Art. So the background is my wife is an artist, and that's how I got to learn from her the art industry and the kind of challenges that artists faced. And I was keeping an eye on this as to how this is progressing, but there was clearly a lack of attention. It's a very disorganized sector. You can't expect artists to also learn marketing or have technology skills or communication skills. So these are some challenges that we observed, and that's not just for one or two. It's a vast majority of artists who kind of struggle with this. So we understood the kind of challenges, and we're building a roadmap in terms of how we're going to solve them. This is our 3rd year running now,
in terms of organizing art festivals and giving out art grants, working at a very grassroots level of encouraging children to also be exposed to fine art at an early age. Art side, arts any struggles, sir? Struggles. Yeah, a lot of it. See, in COVID time, um, uh, you know, vaccine was essential, hand sanitizer was essential, face mask was essential, but then art was never essential. So whenever there is war or recession or a natural disaster, um, or even a pandemic, uh, art goes on the back seat. Rather, it doesn't even have a seat. So, so there are several stories, very heartwarming. Plus, during COVID, when such a big issue, when such a big thing that happened in this generation that we've witnessed, one side of the society, very struggling with the healthcare and the COVID, the pandemic that we all went through, while the other segment of the society was, standing outside waiting when liquor shops will open. So the whole understanding was, where are we going? We are seeing contrast images, and there are issues that we don't often speak about. It's always brushed under the carpet, while most startups choose to go, work under the, uh, you know, there are food startups, there are technology startups, there are also startups in the area of gaming or in the area of AI now. Many, but not many startups have pitched in or figured out what they can do in the fine art space. There are ample problems, and there are many solutions to it that can be channelized in a way that we could do something very impactful. Today, Mazda Yeah. we organize which integration and inspiration, sir. Yeah. Your No, see, inspiration, in a way, there are several artists that inspire us. If I take names, we get labeled. So I would rather refrain from answering that question. Thank you very much. हाँ? कितना event? ये तीसरा इवेंट है. Okay, you're from where? From Hyderabad only. From here. Go to expo artist. యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుంచి అండి అనుష గారు. నేను హాబీ ఆర్టిస్ట్. నేను ఆయిల్ కలర్స్ ఎక్కువ చేస్తాను, పెన్సిల్ అండ్ చార్కోల్ కూడా చేస్తాను. I'm more inspired by Raja Ravi Verma paintings, and I got to play my daughter ని రెడీ చేసి నేను రవి వర్మ చూపించాలనుకున్నాను. సో Whatever education got in the art side. I have no idea. Yeah, passion. Completely hobby. డిఫరెంట్ మీడియంస్ లో నేను ట్రై చేశానండి. ఆయిల్ లో ఇది నా ఫస్ట్ పోర్ట్రేట్. సో ఐ డిడ్ స్టిల్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేశాను. సో 30 to 40 ఆయిల్ పెయింటింగ్స్, ఆయిల్ పోర్ట్రేట్ సిస్టమ్. బానే ఇప్పుడు ఈ రోజులో బాగున్నాయండి. లాస్ట్ ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది, అండ్ అందరూ ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. గుడ్. చిన్నప్పటి నుంచి ఆర్ట్ చాలా ఇష్టం అండి, అండ్ మోర్ లైక్ రవి వర్మ పెయింటింగ్స్ అనేది చాలా ఇష్టం. ఇప్పుడు ప్రెసెంట్ లో అయితే అభ్యాచార్య గారి పెయింటింగ్స్ చాలా ఇష్టం. ఆయిల్ లో మాస్టర్స్ చేయాలని, దీంతో పాటే వేరే మీడియంస్ కూడా ట్రై చేస్తున్నాను. I'm Arpana. मैं हैदराबाद से. हाँ, ये मेरा फेवरेट पेंटिंग है और फर्स्ट टाइम मैं एग्जीबिशन में आई हूँ. मैं यहाँ एग्जीबिशन में आना चाहती हूँ. डिफरेंट आर्ट देखने को मिले और मेरा अच्छा एक्सपीरियंस रहा. यहाँ के लोग बहुत शांत भाव से
मैं आर्टिस्ट दिखा रहे हैं, पेंटिंग दिखा रहे हैं, बहुत तरह के मैं ये मेरा पेंटिंग है डिवाइन लव करके मैंने इसे डिफरेंट कलर में ऐसा दिया है। फर्स्ट टाइम है मेडिसिनल हॉबी। कितने दिन लगता है आप एक 15 डेज से करते होंगे 15 डेज। हाँ ओके कुछ कर सकते व्हाट कितने करते थे अभी तो ऐसे तो कुछ आइडिया नहीं है। वो सेल्स करते कहीं कितना सेल्स करे तो कितना पूरी हाँ रेट 25,000। हाँ ओके अभी आर्ट टीचर है हाँ मैं आर्ट टीचर ऑनलाइन लेती हूँ। हाँ, हाँ अभी ऑनलाइन आदमी है पर्पस अभी तो 20 स्टूडेंट है ऑनलाइन 3 बैचेस में करके आती हूँ। टीचर से आर्ट की और कुछ कर हाँ मैं ऐसा सोची कि फर्स्ट टाइम एग्जीबिशन में आया तो इसी तरह की और भी पेंटिंग करूंगी, एक्रिलिक पेंटिंग पेंसिल शेडिंग करके मैं एग्जीबिशन में लगाना चाहूंगी। यहाँ का एक्सपीरियंस मुझे अच्छा लगा और ये मैंने गुरु आर्ट क्लास सर से सीखा था। I have done electronics honors and also computer courses, but my hobby is drawing painting. So मैंने चुना और यहाँ अर्पणा आर्यना। आज मेरा स्टेट आर्ट गैलरी में एग्जीबिशन चालू है। आज ओपनिंग हो गया। लास्ट 3 डेज यहाँ पे एग्जीबिशन डिस्प्ले है पेंटिंग। मेरे ये जो पेंटिंग है वो पंच तत्वों पे आधारित है। इसमें पानी, जल, वायु, अग्नि ये पेंटिंग है जो इसमें मुझे मेरा जल, वायु और आकाश इससे रिलेटेड है। ये जो मैंने लैंडस्केप क्रिएटिव लैंडस्केप बनाए हुए हैं और ये जो पेंटिंग है इसमें मैंने एक लेडी का पोर्ट्रेट किया है। वो पोर्ट्रेट ये जो पोर्ट्रेट है इसमें मैंने दिखाया है कि समुद्र में उसकी फीलिंग्स किस तरह दिखा रहे हैं, महसूस कर रही है। ये पेंटिंग में ये दिखाया हुआ है और ये पेंटिंग में भी मैंने लैंडस्केप क्रिएटिव लैंडस्केप किया हुआ है। यहाँ पूरी पानी के रिलेटेड है और मैं चाहती हूँ हैदराबाद के सब जन आके ये शो देखे और बहुत सारे हॉल में बहुत सारे अलग अलग टाइप के पेंटिंग्स है, पोर्ट्रेट्स है, लैंडस्केप है। आप हैदराबाद के सब जन यहाँ के विजिट करेंगे। थैंक यू सो मच। हाँ मैंने मेरा JD कंप्लीट किया है। आई एम फ्रॉम गुना से हूँ, प्रोफेशनल आर्टिस्ट हूँ। एक 10-15 साल से पेंटिंग कर रही हूँ। मेरा नाम ज्योति विजय अडावट है। मैंने आज तक बहुत सारे 2-4 हजार पेंटिंग्स किए हुए हैं और मैं 15 साल से हूँ। मेरे डैडी ने मुझे इंस्पायर किया था कि मेरा आर्ट बहुत अच्छा था बचपन में, तो उन्होंने मुझे प्रोत्साहन दिया। तो मैं आज वो प्रोत्साहन लेके उनके आशीर्वाद से मैं यहाँ तक हाँ स्ट्रगल आज में स्ट्रगल तो बहुत है। बहुत सारे एग्जीबिशन किए, बहुत सारे एग्जीबिशन में मुझे कामयाबी नहीं मिली। फिर कुछ ऐसे बाद में मुझे महसूस हुआ कि मुझे मेरा वर्क में काम बढ़ाना चाहिए। तो मैंने बहुत अच्छा तरह मेरा फ्लोरिंग आर्ट में मैंने क्रिएटिव लैंडस्केप डेवलप किया। तो आज मैं बहुत खुश हूँ कि मेरा पेंटिंग सब जब लोगों को पसंद आ रहा है। बहुत सारे नासिक में JW मैरिज में मेरे 80 पेंटिंग्स डिस्प्ले है और पुणे में बहुत सारे साइट्स है, कराड़, कोल्हापुर, यवतमाल। यहाँ बहुत सारे बड़े बड़े बंगलोज में मेरे पेंटिंग्स डिस्प्ले हुए हैं। बहुत सारे आर्किटेक्ट मुझे ऑर्डर देते हैं, मुझे अच्छा लगता है। मैंने बहुत सारे एग्जीबिशंस करती हूँ, मुंबई, दिल्ली, जयपुर। आर्ट समिट में मैंने पार्टिसिपेट किया। मेरे ग्रुप शोज हो गए नेहरू सेंटर में। बहुत सारे आर्ट वर्क मैंने कंपटीशन में दिए हुए थे, एग्जीबिशन में दिए। इस तरह मैं पार्टिसिपेट करके हैदराबाद में मैं 4 दिन हूँ, कल आ गई हूँ। तो आज 4 दिन एग्जीबिशन जब तक है तब तक मैं
My name is Jyoti Vijayala from Pune, Maharashtra. నేను ఇన్స్టాగ్రామ్ లో ద యాక్సిడెంటల్ పెయింటర్స్ అనేసి ఉన్నాను, ఫేస్బుక్ లో కూడా అదే ఐడి ద యాక్సిడెంటల్ పెయింటర్స్. అనుష అడబాలాకి రీచ్ అయినా సరే యూ విల్ బి ఏబుల్ టు సీ మై आर्ट वर्क्स. हेलो, नमस्कार. मैं कविता कुलकर्णी, फाइन आर्टिस्ट. आज यहाँ स्टेट गैलरी ऑफ आर्ट्स माधापुर में मैंने पार्टिसिपेट किया है. माधा आर्ट फेस्टिवल चालू हुआ है, ये अगले 3 दिनों के लिए रहेगा. यहाँ पर मैंने मेरे 3 टेक्सचर पेंटिंग दिए हैं जो एक्रिलिक में बने हैं. एक तो हाँ, यहाँ जो मैंने शोकेस किया है ये खुद मैं हूँ. दिवाली के दिनों में जैसे आरती की थाली मैंने हाथ में ली है जिसमें मैंने एक्रिलिक और टेक्सचर्स का काम किया है. और जिस तरह से अपन ग्रिल से किसी को देखते हैं तो खिड़की में खुद मैं खड़ी हूँ और आरती की जो आभा है उसमें दिखाई दे रही है. तो ये दिखाने में मुझे महाराष्ट्रियन कल्चर दिखाना था और खुद मेरा रिफ्लेक्शन उसमें बताना था कि कविता इन हर ओन रिफ्लेक्शन इन हर ओन स्टैंडिंग हाउ शी लुक्स लाइक. तो मुझे लग रहा है कि सराहना जिस तरह से इस पेंटिंग के लिए आई है तो टेक्सचर कलर्स में और एक्रिलिक्स में ये एक मेरा नया अगला कदम रहा है, जहां माजा आर्ट फेस्टिवल में मुझे एक चांस दिया है कि मैं अपना आर्ट शोकेस कर सकूं. थैंक यू. देखते देखते 10-12 साल हो गए हैं और नए नए प्रयोग करते करते और अलग अलग आर्ट फेस्टिवल में भाग लेते हुए एग्जीबिशन करते हुए हर बार नए आइडियाज आते हैं, अच्छा लगता है. और बाकी कलाकारों के भी काम देखने को मिलते हैं तो एक सराहना मिलती है और आगे जाने का एक मोटिव होता है. अच्छा लग रहा है सर. में टेक्सचर और एक्रिलिक के साथ मेरा ये दूसरा पेंटिंग है जिसका नाम मैंने दिया है कि स्टैंड अलोन फॉर योर ओन एथिक्स. अपने कुछ पॉजिटिव एथिक्स होते हैं और उसके साथ जाना और उसके लिए अलग से खड़े रहना ये सबसे बड़ी बात होती है. तो ये सबसे बड़ा पेंटिंग जिसमें पानी की लहरें मैंने बताई हैं और जैसे एक छोटा सा पेड़ उसमें कितनी सटीक तरह से खड़ा हुआ है और उसमें जो लीव्स पनपे हैं तो वो भी देखिए कि अपनी खुद की लाइफ के लिए स्टैंड अलोन होते हैं और एथिकली वी हैव टू स्टैंड ऑल टाइम फॉर दैट थिंग. कभी कभार तो 2 दिन में हो जाता है, कभी कभार 7-8 दिन भी लग सकते हैं, मगर ये पेंटिंग केवल 2 दिन में पूरी हुई है. आज तक तो 100-150 से भी ज्यादा हो गए होंगे और अलग अलग हॉस्पिटल्स में मेरे एब्स्ट्रैक्ट वगैरह भी दिए जा चुके हैं और मेरे घर के सारे रिश्तेदारों की तरफ एक एक गिफ्ट किया हुआ मेरा पेंटिंग उनके घर में है. मैं मेरा एक दूसरा पेंटिंग भी दिखाना चाहूंगी. हाल ही में हम लोग बैंगलोर से हैदराबाद आ रहे थे तो ये मेरा खुद का एक क्लिक है, नेशनल हाईवे नंबर 44. तो बैंगलोर से हैदराबाद आते वक्त लिया हुआ एक सनसेट का क्लिक रहा है जिसको मैंने पेंटिंग में डाला है और चाहती हूँ कि ये सबको पता चले कि भाई इसमें मैंने जो काम में लिया है तो ये अपने रोज घर झाड़ने वाला जो झाड़ू होता है उसका काम मैंने टेक्सचर में लिया है और अच्छे एक्रिलिक कलर के साथ जो खेलना होता है उसके साथ मैंने काम किया है. सो आई एम हैप्पी फॉर इट. थैंक यू. मुझे इस तरह से लगता है कि जितना सीनियर आर्टिस्ट ने और मास्टर आर्टिस्ट ने मुझे एक परसेप्शन दी, जितने भी मास्टर आर्टिस्ट ने और आर्ट लवर्स ने मुझे बताया है कि मैं इसी तरह से अपने ओन सब्जेक्ट के साथ जाना चाहूंगी और अच्छे से अच्छा काम करना चाहूंगी. थैंक यू. मैं उत्तर प्रदेश हूँ. मेरा नाम चारू केसरवानी है और ये वो कोणार्क टेम्पल का व्हील है जो कि मैं ज्यादातर हिस्टोरिकल साइट्स पे ही ड्राइंग बनाना पसंद करती हूँ और उसी पे मैंने ये बनाया है. सनसेट का सीन है, ये मैंने टेक्सचर देके व्हील को बनाया हुआ है यहाँ पे और एक ही मोनोक्रोम कलर देने की इसमें कोशिश की है. मैं 10 इयर्स से इस पे काम कर रही हूँ. अभी तक मैंने 15 to 20 पेंटिंग्स इस हिस्टोरिकल उस पे थीम पे बनाया हुआ है.
इंस्पिरेशन, जब मैं एक्चुअली मैं मध्य प्रदेश में मेरी शादी हुई है, तो मैं वहां पे मैंने विजिट किया, बहुत सारी हिस्टोरिकल साइट्स हैं वहां पे, तो बहुत ही देख के बहुत अच्छा लगता है, जो बहुत ही ओल्ड टाइम की जो भी फोर्ट है और ये, तो वो देख के अंदर से एक इंस्पिरेशन आई कि मैं इन्हीं पे काम करती हूँ, थीम उसी पे डिसाइड। मदर फादर कैसे सपोर्ट कर रहे हो यार जाने का? फैमिली बहुत ही ज्यादा सपोर्ट करती है, मैं साथ के साथ में क्लासेस भी चला पाती हूँ और पेंटिंग भी कर पाती हूँ, इससे फुल सपोर्ट है मेरी फैमिली का, पेरेंट्स का भी और हस्बैंड का भी और मेरे बच्चे का भी। పార్టిసిపేట్ 3 వర్క్స్ షో పెట్టాను. అందులో ఇదొక స్పెషల్ వర్క్, ఇది ఒకటే క్యాన్వాస్ లో 3 పీసెస్ లో పెట్టాను, కొద్దిగా డిఫరెంట్ ఉండాలని. ఇది ఒక అక్రిలిక్ పెయింటింగ్, సెకండ్ పెయింటింగ్ ఇది. ఇంకా 2 పెయింటింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ. నా పేరు మురళీధర్ ఆర్టిస్ట్, నేను హైదరాబాద్ బేస్డ్ ఆర్టిస్ట్. 3 పెయింటింగ్స్ పెట్టాను. నా లైఫ్ స్టైల్ 40 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నాది నేను పెయింటింగ్ చేస్తాను, నేను నేర్పిస్తాను. నా దగ్గర స్టూడెంట్స్ 2000 స్టూడెంట్స్ తీసుకొని పోయిన దగ్గర 2000 స్టూడెంట్స్. సేల్స్ నాది ఆన్లైన్ సేల్ అవుతుంది, కానీ లోకల్ గ్యాలరీలతో అయినా అంత సేల్ కాదు, కానీ ఆన్లైన్ ఓకే బెటర్. ఇట్లా చేస్తూనే ఉండాలి, ముందు ఫేమస్ కావాలి. ఆర్టిస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నా, ఎగ్జిబిషన్ పెట్టుకున్నారే, ఫేమస్ అయితేనే పెయింటింగ్ సేల్ అవుతుంది. మరి గ్యాలరీలో పెట్టాలంటే కొద్దిగా నేమ్ ఉండాలి. అలాంటి చాలా అమ్మాను. నా కమర్షియల్ వర్క్ కూడా చేస్తాను, ఆర్డర్ పైన చేస్తాను, పోర్ట్రైట్ కూడా చేస్తాను. సో అలా నా కమర్షియల్ వర్క్ లోనే నేను ఎక్కువ సంపాదించాను.